హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ లైవ్ వీడియోలో చెప్పాను కదా సాంబార్ చేస్తున్నానని. అయిపోయిందండి, సాంబార్ అయితే అయిపోయింది. ఇక లాస్ట్ కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది. ఆల్రెడీ కొంచెం వేసాను, కొంచెం పడుతుంది కొత్తిమీర. అయిపోయింది, చిక్కబడింది కూడాను. ఇది సరిపోతుంది కలుపుకోవటానికి. ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తే సాంబార్ అయిపోయినట్టే. ఏదైనా లుక్ కొత్తిమీరతోనే కదా మనకి గార్నిష్ చేస్తే లుక్ బాగుండాలి అంటేను. టేస్ట్ కూడా బాగుంటుంది. కాల్షియం రిచ్ కొత్తిమీర అంటే కాల్షియం రిచ్ తెలిసిందే కదండి. సో సాంబార్ ఈజ్ రెడీ. ఇక మా అత్తయ్య గారికి ఇచ్చేస్తే అయిపోతుంది. మా అత్తయ్య గారు పక్కన ఉంటారండి, మాతో ఉండరు. ఓకే, నెక్స్ట్ వంకాయ బఠానీ. వంకాయ బఠానీ, వంకాయ 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 కూడా చాలా బాగుంది. మంచి వంకాయలు తెచ్చారు. ఎక్కువ ఏం వేయలేదండి. ఆయిల్ వేసాను, జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిన్న టమాటో, 2 టమాటాలు వేసాను, 4 వంకాయలు కోసాను. దీంట్లోకి ఇలా అయ్యిందనమాట. ఉప్పు, కారం, వెల్లుల్లిపాయి, అంతే. ఇప్పుడు ఆల్రెడీ ముక్క మెత్తబడింది కదా, ఈ టైంలో టమాటా కూడా బాగా మగ్గిపోయింది. సో బఠానీలు వేసేస్తాను. ఇక ఒక్కసారి అటు ఇటు కలిపేస్తే మూత పెట్టేస్తాను. ఇది కొంచెం చిన్న నీళ్ళకి సరి చిలకరిస్తాను అంతే. ఎందుకంటే బఠానీ కొంచెం పచ్చి ఉంటుంది కదా, వంకాయ అంతే మగ్గిపోయింది కానీ అది సరిపోదు బఠానీ ఉడకడానికి. అందుకు కొంచెం నీళ్ళు చిలకరిస్తాను. ఈ నీళ్ళు సరిపోతాయి, చూసారా? ఈ నీళ్ళు సరిపోతాయి. అవి కూడా మొత్తం పట్టవు, సరిపోతుంది. అదిగో అవి కూడా వేయలేదు నాకు తెలిసి. దీంతో ఒక 3 స్పూన్లు అయి ఉంటుంది. ఇప్పుడు మగ్గుతుందన్నమాట జాగ్రత్తగాను. కెమెరా మర్చిపోయి స్టాండింగ్ పొజిషన్లో పెట్టేశాను. సైడ్కి తిప్పాలి కదా, తిప్పలేదు. లాంగ్ వీడియో ఒకటి, అన్నీ ఒక్కోసారి ఇలాగే అవుతూ ఉంటాయి. తొందరలో అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇది చిన్న మంట మీద ఉంది, అది వేగుతుంది అన్నమాట. అది ఈలోపు మూత పెట్టేస్తాను, మగ్గుతుంది అది అలాగను. కొలై వచ్చిందండి, కొలై పట్టుకుంటున్నాను. చెప్పాను కదా స్టవ్లు కూడా చాలా చిన్ని మంటలు వస్తున్నాయి నాకు అనేసి. చూసారా మంట చూడండి ఎంత ఉందో. స్టవ్ చాలా ఘోరంగా ఉంటుంది, తిట్టుకోకండి. గాబరగా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ. ఇది వంట అయ్యాక, వంట చేసేటప్పుడు ఆ మాత్రం వస్తూ ఉంటుంది. అందులో సాంబార్ ఒకటి, ముక్కలు వేరేగా తరుక్కొని అది చేసుకొని కదా. సో కొలై వచ్చిందని చెప్పి నీళ్ళు బిందులు కొంచెం పట్టుకునే లోపు కొంచెం అడుగంటింది అంతే. అదిగో కనిపిస్తుందా? కొంచెం అడుగంటింది, బట్ అయిపోయింది. కూర అయితే అయిపోయిందని అనుకుంటున్నాను నేను. చెక్ చేయాలి. వంకాయ బఠానీ కర్రీ రెడీ అన్నమాట. సో ఈరోజు ఎలాగో ఇండిపెండెన్స్ డే కదా, కొత్త స్టవ్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. చాలామంది ఏం చెప్తున్నారంటే 3 బర్నర్స్ స్టవ్, 4 బర్నర్స్ ఉన్నవి తీసుకోకూడదు అనేసి అంటున్నారు. ఇందుకు ఏది కరెక్ట్ అండి? 3 బర్నర్లు ఉన్నది మంచిదా, 4 బర్నర్లు ఉన్నది మంచిదా? నాకైతే ఏదైనా వంట అయిపోవాలి త్వరగాను. నేను స్కూల్కి వెళ్ళే టైంకి నాకు రెడీ అయిపోవాలి, అంతే కదా. 3 బర్నర్లు ఉన్నవి తీసుకోకూడదు, 4 బర్నర్లు ఉన్నవే తీసుకోవాలి అని అంటున్నారు. సో ఏదైతే బెస్ట్ చెప్పండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కొంచెమే ఉంది, అదే వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి అటు ఇటు తిప్పేస్తే కూర రెడీ. వీడియో ఎలా ఉందో చెప్పండి. ఈరోజు రెసిపీస్ తెలుసు కదా, సాంబార్ అన్ని ముక్కలు వేసేసాను ఇంచుమించు, ఒక క్యారెట్ తప్ప. అలానే వంకాయ బఠానీ కూర. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఇక ఉంటానే.